వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీఎంసీ రెబల్ నేతలకు మమతా బెనర్జీ సవాల్ విసిరారు. దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలంటూ కూడా మమత ఛాలెంజ్ విసురుతున్నారు. తనను ఆపాలంటే చంపాల్సిందే అంటూ కూడా ఫైర్ అయ్యారు దీది. అయితే రెబల్ నేతలను ద్రోహులంటూ కూడా వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ. బీజేపీ బెదిరింపులతోనే ఇలా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన వైపు ఉన్న వారికే టీఎంసీ గుర్తు దక్కుతుందంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా మమతకు అత్యంత నమ్మకస్తురాలైనటువంటి చంద్రిమా భట్టాచార్య అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇంతకీ తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన మమతా బెనర్జీ స్పందించారు. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. আর যিনি আজকে মুখ্যমন্ত্রী হয়েছেন আমার অনেক শুভেচ্ছা থাকবে, কিন্তু এটা আমি নিশ্চয়ই বলবো না যে আপনি মুখ্যমন্ত্রী হয়েছেন বলে আপনি তৃণমূলটা করেননি। আপনিও কংগ্রেস করতেন একদিন, আপনিও নির্বাচনে অনেকবার হেরেছেন এবং আপনার জন্য আমি বারবার যেতাম আপনার কেন্দ্রে, সেটা আমার কর্তব্য ছিল। এর জন্য আমি কোনো কৃতিত্ব নিচ্ছি না। এবং আপনিও প্রায় 10-11 বছর তৃণমূল কংগ্রেসের এমএলএ হিসেবে আপনি মন্ত্রী ছিলেন, কখনো ট্রান্সপোর্ট মিনিস্টার, কখনো ইরিগেশন মিনিস্টার, কখনো 6টা জেলার দায়িত্বে ছিলেন, জেলা পরিষদ, গ্রাম সভা, পঞ্চায়েত তৈরিতে সাহায্য করেছেন। ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఆగ్రహ జ్వాలలు, సొంత పార్టీలోనే అసమ్మతి రచ్చ ఈ మొత్తం సాగినటువంటి వైనాన్ని మనం చూసాం. ప్రధానంగా పార్టీ నుంచి గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలు వరుసగా పార్టీ నుంచి దూరం అవుతున్నారు. అంటే ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతమైనటువంటి సంక్షోభం, అంతర్గత ముసలం భారీ స్థాయిలో చేరినటువంటి నేపథ్యం. దీని వెనకాల ప్రధానంగా బీజేపీ ఉంది అనేటువంటి కామెంట్ ముందు నుంచి దీది ప్రభుత్వం చేస్తూనే ఉంది. గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో అక్రమాలకు పార్టిసిపేట్ చేసింది, సువేందు అధికారి అక్రమంగా గెలిచారంటూ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణలు, క్షేత్రస్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, ఓవైపు ఆ పార్టీకి సంబంధించి శాసనసభలో ప్రతిపక్ష హోదాను కూడా రితబెత్త బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఈ మొత్తం అంశాలతో మమతా బెనర్జీ తాజాగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ నేతలకు మమతా బెనర్జీ సవాల్ విసిరారు. దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరండి, తనను ఎదుర్కోవాలంటూ కూడా మమతా బెనర్జీ ఛాలెంజ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎల్ఓపి పదవిని కైవసం చేసుకోవడంతో పాటుగా శాసనసభలో దాదాపు గెలుపొందినటువంటి 58 మంది ఎమ్మెల్యేలందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అసలైనటువంటి పార్టీ తమదే అంటూ కూడా పూర్తి స్థాయిలో గుర్తించాలని స్పీకర్ కు లేఖ రాయడం, ఇదే అంశాన్ని స్పీకర్ ధృవీకరించడం. మరోవైపు లోక్సభలో దాదాపు 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి దూరం అయ్యారు. అటువైపు బీజేపీలో చేరకుండా ఇటువైపు తమకు ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ గా గుర్తించాలంటూ కూడా లోక్సభ స్పీకర్ కు లేఖ రాయడం, వరుసగా రాజ్యసభ ఎంపీలందరూ కూడా పార్టీ నుంచి దూరం కావడం. వీరందరూ దమ్ముంటే పార్టీ ఫిరాయింపు చట్టం కింద భయపడి మాత్రమే ఇలా చేస్తున్నారు, మీరందరూ దమ్ముంటే బీజేపీలో చేరండి అంటూ కూడా మమతా బెనర్జీ సవాల్ విసురుతున్నారు. తనను ఆపాలంటే చంపాల్సిందే అంటూ కూడా మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. సాధారణంగా మమతా బెనర్జీ గతంలో అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ తర్వాత పార్లమెంట్ లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేయడం, కేంద్రంలో మంత్రి పదవి అనుభవించడం, దీంతో పాటుగా అసలు కేంద్రంలో మంత్రి పదవుల మార్పు వెనకాల కూడా దీదీ హస్తం ఏ విధంగా సాగిందో మనమందరం చూసాం యూపీఏ ప్రభుత్వ హయాంలో. అయితే తాజాగా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, గ్రౌండ్ లెవెల్లో నేను పోరాటం చేస్తాను, పార్టీని తిరిగి బతికించుకుంటాను, ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే రెబల్ నేతలు ఉన్నారో, పార్టీకి దూరం అవుతున్నారో వారు ప్రత్యక్షంగా వెళ్ళి బీజేపీలో చేరిపోండి, మీకు నిజమైనటువంటి దమ్ముంటే బీజేపీలో చేరి చూపించండి అంటూ కూడా సవాల్ విసిరారు. అయితే నేను మాత్రం ఎక్కడ ఆగేటువంటి ప్రసక్తే లేదు, తనను ఆపాలంటే తనను చంపాల్సిందే అంటున్నారు మమతా బెనర్జీ. రెబల్ నేతలను ద్రోహులంటూ కూడా దీది ప్రస్తావిస్తున్నటువంటి వైరాన్ని మనం చూస్తున్నాం. బీజేపీ బెదిరింపులతోనే ఇలా చేస్తున్నారంటూ కూడా బీజేపీ పైన మరోసారి ఆరోపణలు గుప్పించారు. తన వైపు ఉన్నటువంటి వారికే టీఎంసీ గుర్తు దక్కుతుందంటూ కూడా దీది స్పష్టం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో మమతా బెనర్జీకి ఒక లేఖ రాయడం, పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం, పార్టీలో ఏం జరుగుతుంది, మరి ముఖ్యంగా అరూప్ రాయ్కి సంబంధించి పార్టీ అధ్యక్ష పదవిగా చైర్పర్సన్ గా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటుగా అభిషేక్ బెనర్జీ
వీరిద్దరిని కూడా పక్కన పెట్టేసింది పార్టీ. కానీ పార్టీ కార్యాలయంలో వీరికి సంబంధించినటువంటి ఫోటోలు, వీరికి సంబంధించినటువంటి పోస్టర్లను అలాగే ఉంచి వీరు కూడా పార్టీలో ఉన్నారు అనేటువంటి ఏదో ఒక బలమైనటువంటి సంకేతాన్ని ప్రజల్లో ఇచ్చారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. దీంతో పాటుగా మమతకు అత్యంత నమ్మకస్తురాలైనటువంటి చంద్రిమా భట్టాచార్య అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ఎవరైతే మమతా బెనర్జీకి నమ్మకస్తురాలుగా ఉన్నారో, ఎవరైతే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు పార్టీ నుంచి దూరం కావడం మాత్రం మమతా బెనర్జీకి ఒక బిగ్ షాక్ గానే భావించాలి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తాజాగా రంగంలోకి దిగారు. ప్రధానంగా ఎన్నికల కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి అంశాలను, గతంలో ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. దీంతో పాటుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలి అని బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించాలి. ఎవరైతే పార్టీకి దూరం అయ్యారో వారికి వ్యతిరేకమైనటువంటి పవనాలు ఆయా నియోజకవర్గాల్లో తీసుకురావాలి. గ్రౌండ్ లెవెల్ పోరాటాలు కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి దీది నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది. తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు టీఎంసీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడంలో ఏ విధంగా కీ రోల్ పోషించబోతున్నాయి. పార్టీ నుంచి దూరం కాబోతున్నటువంటి నేతలు మమత తాజా దూకుడు నిర్ణయాలతో, దూకుడు స్టేట్మెంట్లతో కొంతవరకు కట్టడి చేసేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏ విధంగా మారబోతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులోనే లభిస్తుంది.